సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, తల్లి ఏమాత్రమూ చింతించకు తల్లి, నీ ప్రతి కన్నీరు బొట్టుకి కూడా నేను సమాధానం ఇస్తాను. అన్నిటికీ కూడా ఒక కారణం అనేది ఉంటుంది. నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు తల్లి. నీకు రాబోయే మంచి గడియలు కూడా ఉన్నాయి అని చెప్పి నువ్వు ఒక్కసారి గుర్తించగలిగితే అంతే చాలు అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్లే ముందు నిన్న గురువారం నాడు బాబాగారి గుడిలో తీసుకున్న వీడియో అండి ఇది. మీ అందరి కోసము కూడా ఎవరైతే గుడికి వెళ్ళలేకపోతున్నారో, ఎవరైతే ఇంట్లో పూజ చేసుకోలేమో అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా నేనున్నాను తల్లి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఏమాత్రము చింతించకు అని చెప్పి మనకి చెప్తున్నారు అని అంటే కనుక ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాబా వాళ్ళ కన్నీరును తుడవటం కోసమే ఈ వీడియోని పంపిస్తున్నారని అనుకోండి ఫ్రెండ్స్. మనకి చాలామంది కూడా అండి యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తున్నారండి. చాలామంది అక్క మేము యూఎస్లో ఉన్నామక్క, మీరు చెప్పిన మంత్రాలు కానీ పరిహారాలు కానీ అన్నీ చేస్తున్నాము, చాలా బాగా పని చేస్తున్నాయి అక్క అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారండి. నేను చాలామంది సాయి దివ్య పూజ కూడా పూజా పుస్తకం కూడా పంపించండి అక్క మేము చేసుకుంటాము అని మన స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్ని కూడా అన్నీ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా నిన్న సాయంత్రం బాబాగారి గుడిలో తీసిన ఈ వీడియో అండి. పల్లకి ఉత్సవానికి ముందుగా బాబాగారికి దిష్టి తీస్తారనమాట. ఇలాగ ఒక నిమ్మకాయ, కర్పూరం, కొబ్బరికాయతో బాబాకి దిష్టి తీసి అప్పుడు ఆయన్ని ఊరేగింపు తీసుకువెళతారు పల్లకీలో. నిజంగా చాలా అద్భుతంగా జరిగిందండి. నిన్న సాయంత్రం మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ముందుగానే వీడియోని మనకి పంపించేస్తారండి వాళ్ళందరూ కూడా. ఆయన గుడిలో ఉన్న ఓనర్ అండి. ఆయన నిజంగా చాలా అదృష్టం అండి మనకి. ఈ వీడియోని ఎవరమైతే చూస్తున్నామో ఈ గుడి చాలా విశేషం కూడా మనకి. ఎవరమైతే కనుక కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉన్నామో, ఒక్కొక్కసారి కనుక ఒక్కొక్క వారము మనకి గుడికి వెళ్ళలేకపోతే నేను అనుకుంటూ ఉంటానండి, అయ్యో ఈరోజు గుడికి వెళ్ళలేకపోయామని. అలాంటి సమయంలో అండి మనకి ఈ వీడియో చూసినప్పుడు మనం వెళ్ళలేకపోయినా కూడా బాబా మన కన్నీరు తుడవటం కోసం, మనకి నేనున్నాను అని చెప్పి ఓదార్పునివ్వటం కోసం వీడియో పంపించారని నేను అనుకుంటూ ఉంటానండి. అలాగే ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా పడుకునేటప్పుడు ఇలాంటి ఒక పల్లకి ఉత్సవాన్ని మనం ఊరేగింపుని చూడడం అనేది మనందరి అదృష్టమేనండి. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా బాబా చెప్పే మాటలకి కూడా అర్థం ఏంటి అనేది చూడడానికి ముందుగా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి వీడియోలు మనకి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నిజంగా బాబా చెప్పే ప్రతి విషయానికి కూడా అర్థం అనేది ఉంటుందండి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఎవరమైనా సరే అండి రాత్రిపూట కూర్చొని కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటామండి. అటువంటి సమయంలో మంచి విషయాలని ఏదైనా సరే బాబా పంపించే ఒక మెసేజ్ కానీ, బాబా గురించి చెప్పే ఒక విషయాలు కానీ మనకి ఓదార్పునిస్తూ ఉంటాయి. అంతవరకు ఎందుకంటే మన వీడియోస్ చూసి కూడా చాలామంది ఓదార్పు దొరుకుతుంది అని అంటున్నారు. అలాగే ఈరోజు చెప్పే ఈ విషయానికి నువ్వు కార్చే ప్రతి కన్నీరు బొట్టుకి కూడా ఒక అర్థం అనేది ఉంది తల్లి, వాటన్నిటికీ కూడా సమాధానం నేను చెబుతాను అని చెప్పి చెబుతున్నారండి. అంతేకాకుండా ఇలా కూర్చొని బాధపడుతూ ఉన్నావు, నీ కళ్ళలోంచి కన్నీరు కారుతుంది అని చెప్పి ఇలాగ చీకటి గదిలోనే నువ్వు ఉండిపోతున్నావు అని అనుకుంటున్నావు. కానీ ముందు నీకు మంచి గడియలు ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తించగలగాలి అని చెప్పి చెబుతున్నారండి. ఇది ఎందుకోసం అనంటే నిజంగా ఒక భక్తుడి విషయంలో జరిగిన ఒక విషయం అండి. నిన్న గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఆయన మనకి చెప్పిన ఒక విషయం అండి. ఆయన పూజారి మనకి చెప్పారనమాట. ఆయన చాలా వరకు కూడా తమిళ్లో మాట్లాడతారు. ఆయన తమిళ్లో మాట్లాడినా కూడా చాలా అర్థం ఉంటుందండి. ఒక్కొక్క మాటకి చాలా అర్థం ఉంటుంది. ఆయన ఒక ఆయనతో మాట్లాడుతున్నారండి. మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకి ఎందుకు ఇలా మాట్లాడతాను నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి కూర్చొని కొంతసేపు ఆలోచించిన తర్వాత ఆయన అన్న మాటలకి నాకు అర్థం కనిపించిందండి. అప్పుడు నేను అనుకున్నది కరెక్టేనా అని చెప్పి ఆయన అడిగాను అనమాట. సార్ మీరు నిన్న ఒక ఆయనతో మాట్లాడుతున్నారు కదా, ఏంటి సార్ అని అంటే, అమ్మ లేదు, ఆయన నిజంగా చాలా వరకు కూడా బిజినెస్లో లాస్ అయిందని, ఇంట్లో కష్టాలు ఉన్నాయని,
తన జీవితం అంతా కూడా చీకటి బారిపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటాడమ్మా, నాతో వచ్చి చెప్తూ ఉంటాడు. అందువల్ల నేను ఆయనకి ఎప్పుడైనా సరే చెప్తూ ఉంటాను, మనం ఎలా అయితే మనల్ని మనం తీర్చిదిద్దుకుంటామో, మనల్ని మనం ఎలా అయితే అనుకుంటూ ఉంటామో అలాగే మనకి జరిగేవి కూడా జరుగుతూ ఉంటాయండి. అందువల్ల నువ్వు చీకట్లో ఉన్నావని, నీకు వెలుగు లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఈరోజు ఇలా జరుగుతుంది, ఈరోజు ఈ గుడికి వచ్చావు, నువ్వు ఇంత దర్శనం చేసుకోగలుగుతున్నావు అని అంటే నిజంగా నీ జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయని నేను ఎన్నోసార్లు ఆయనకి చెప్తూనే ఉన్నాను. అయినా సరే చాలా వరకు బాధపడుతూ, నా జీవితంలోకి వెలుగే రాలేదు సార్, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేనేదో నాకు కొంచెం మనశ్శాంతి కోసం ఇక్కడికి వస్తున్నానని చెప్పినప్పుడు ఆయనతో అన్న మాటలండి అవన్నీ. ఆయన చేసే పని ఏంటి అని అంటే రాత్రిపూట అండి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఆయన ఒక గదిలో కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారంటండి. ఒక లైట్ కూడా వేసుకోకుండా చీకటి గదిలోనే కూర్చుంటారంట. రాత్రి వాళ్ళ ఆవిడ వచ్చినప్పుడు, గుడికి వచ్చినప్పుడు ఆయనతో చెప్తారంట, సార్ ఇలాగా భోజనానికి పిలిచినా కూడా రారండి, సాయంత్రం అయితే చాలు 7 గంటలు అయిపోతే చాలు, 7 గంటలకల్లా లోపల గదిలోకి వెళ్ళిపోయి లైట్ వేసుకోరు, ఫ్యాన్ వేసుకోరు, ఎలా నిద్రపోతారో తెలియదు, ఎంత తలుపు కొట్టినా పిలిచినా కూడా ఆయన రానే రారు. ఆయన మనసులో అంత బాధ ఉందండి. అంటే జరిగిపోయిన విషయాలు కానీ, తనకి జరిగిన కొన్ని చెడు అనుభవాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారండి. నాకు నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది, నాకు అసలు మంచి రోజులే లేవు, ఇంకా నేను బతకడం వేస్ట్ అన్న స్థాయిలోకి ఆయన వచ్చేసారండి అని చెప్పేసి, ఆయన ఎలాగైనా సరే మీరు మంచి దారిలోకి తీసుకురావాలి సార్ అని చెప్పి వాళ్ళ ఆవిడ అండి ఆయనతో చెబుతూ ఉంటుందన్నమాట. ఆయన మనసులో కొన్ని బయటకు చెప్పుకోలేని కారణాలు కూడా ఉంటాయి, అన్నీ మనం అందరితో షేర్ చేసుకోలేం కదా. ఆయన కూడా ఎంతో బాధ అనమాట. అప్పుడు ఆయన అన్నారు, నాయనా నువ్వు బాబాని వెతుక్కుంటూ చీకటి గదిలోంచి నువ్వు బయటికి రావాలి, అంతేగాని నీ జీవితమే చీకటి బారిపోయిందని నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఇది చాలా తప్పు అని చెప్పి ఆయన చెప్పిన మాటలకి చాలా అర్థం ఉందండి. నీ చుట్టూ కూడా చీకటి అనేది లేదు, నువ్వు ఏర్పరచుకుంటేనే చీకటి. నువ్వు ఎలా అయితే వెలుగులోకి నువ్వు వస్తే నీ చుట్టూ వెలుగు ఉన్నట్టు అనిపిస్తుంది, చీకటిలో ఉంటే నీ చుట్టూ చీకటిగానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు నువ్వు ఇలా గుడికి వచ్చావు, ఇప్పుడు చూడు నీ చుట్టూ ఎంత వెలుగు, హ్యాపీగా ఉండగలుగుతున్నావు అని అంటే ఇదే జీవితాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. ఇలాగే ఉంటాను అని చెప్పి నీ మనసుతో నువ్వే మాట్లాడాలి, ఇంకెవరు నీతో మాట్లాడరు. ఇంకెవరు చెప్పినా కూడా నీకు అర్థం కాదు, నువ్వు ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి. నీ జీవితం కూడా మారుతుంది, నీకు మంచి గడియలు ఉన్నాయని నువ్వు నమ్మాలి. ఎప్పుడు కూడా పొద్దున్నే లేవగానే మనకి ఎన్నో రకాలుగా పొద్దున మధ్యాహ్నం రాత్రి అని అన్నట్టుగా ఎలా అయితే రోజులు మారుతూ ఉన్నాయో అలాగే నీ జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయి, మంచి గడియలు ఉంటాయి. ఇది నిరంతరం కాదు అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఆయన అనేక రకాలుగా ఆయన చెబుతూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఆయన మాట్లాడే మాటలు అనేవి. అప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది మన జీవితంలో. మనము ఇప్పుడు ఇలాగ మన వీడియోస్ చేస్తున్నాము, మన వీడియోస్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఒక్కళ్ళు ఇద్దరైనా సరే ఆ స్టేజ్ నుంచి, అంటే వాళ్ళు నిరాశపరులుగా అయిపోయి చింతిస్తూ ఉన్న స్టేజ్ నుంచి ఒక మంచి స్థాయికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అంటే అక్క మేము ఆత్మహత్య చేసుకోవాలన్న పరిస్థితి కూడా వెళ్ళిపోయాం అక్క, మీ వీడియోస్ మాకు అలాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చాయని నిన్న గుడిలో ఆయన చెప్తున్నారండి. ఎవరో మొన్న కాళహస్తి నుంచి ఒకళ్ళు వచ్చారమ్మా, హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి ఒకళ్ళు వచ్చారమ్మా మిమ్మల్ని వెతుక్కుంటూ గుడికి అని చెప్పారండి. చెప్పినప్పుడు నాకు అనిపించిందండి, మనం ఎవరమో ఏంటో తెలీదు, మనం వాళ్ళకి చేసింది ఏమీ లేదు సహాయం, మనం చెప్పిన ఒక మంచి మాట అండి, ఇలా బాబాగారి గుడి ఉంది, ఆ గుడికి వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అని. అది వాళ్ళ నమ్మకమే, బాబా మీద ఉన్న నమ్మకమే బాబాని అంత దూరం తీసుకువెళ్ళిందనమాట. ఎవరమైతే మనం బాబాని వెతుక్కుంటూ వెళతామో, ఎవరమైతే మనం నమ్మకంతో చేస్తూ ఉంటామో అలాంటి వాళ్ళందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా మార్పులు వస్తాయండి. అందువల్ల అదే అంటున్నారు, ప్రతి కన్నీరు బొట్టుకి కూడా సమాధానం అనేది దొరుకుతుంది తల్లి, నేను వాటన్నిటికీ కూడా సమాధానాన్ని చెబుతాను, నువ్వు ధైర్యంతో ఉండు, నీకు మంచి గడియలు ఉన్నాయి అని అంటే ఇవి అక్షరాల నిజమండి. అలాగే ఎప్పుడైతే కనుక అతనికి ఆ మాటలు చెబుతూ ఉన్నారో ఆయన అప్పటి నుంచి కూడా చక్కగా గుడికి రావడం, వాళ్ళ ఆవిడ కూడా చక్కగా అతనికి సపోర్ట్ చేయడం, ఇలాగ తన జీవితం ఇప్పుడు మారిందమ్మా. ముందు అతను ఇలా ఉండేవాడు, చాలా వరకు కూడా చీకటి గదిలోనే కూర్చుంటూ నా జీవితమే చీకటి బారిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉండేవాడు. ఇప్పుడు అతని జీవితం ఎలా ఉంది అని అంటే అతను హ్యాపీగా ఉంటున్నాడు, తన చుట్టూ ఉన్న ఒక 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ హ్యాపీగా మంచి స్థాయికి రాగలిగాడండి. ముందంతా కూడా బిజినెస్లో లాస్ అయిపోయిందని, అలాగే నష్టం వచ్చింది అని అంటే ఆ నష్టం అలాగే ఉండదండి, దాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ మనం ముందుకు వెళుతూనే ఉండిపోతాం, కానీ అక్కడే ఉండిపోం కదా. అందువల్ల అలాంటి మనిషిని కూడా ఆయన మార్చగలిగారు అని అంటే నిజంగా అదంతా బాబానే
ఆయన రూపంలో అలా చేస్తున్నారండి. దేవుడు అనేవారు మనకి నేరుగా రారనమాట, ఎవరి రూపంలో అయినా సరే వచ్చి సహాయం చేస్తారు అనేది అక్షరాల నిజమని అనిపించింది. అలాగే ఇప్పుడు చూసే ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఓదార్పునిస్తుంది. మీ జీవితంలో కూడా మంచి గడియలు ఉన్నాయి అని నమ్మితే చాలు అని బాబా అంటున్నారు. అక్షరాల నమ్ముదామండి, మనకు కావాల్సింది కూడా అంతే. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.